మన దేశంలో ఓటింగ్ సిస్టమ్ అనేది దురదృష్టకరమైన పాత్రను ఎదుర్కొంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దానిని మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందులో ఎక్కువ బాధ్యత విద్య నేర్పే గురువుపై ఉంటుందన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గానే జీవితాన్ని ప్రారంభించాలని చెప్పారు. సిద్దిపేట సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసేవే సరస్వతి శిశు మందిరాలని కొనియాడారు. ప్రస్తుత విద్యా విధానంలో వస్తున్న ఇబ్బందులపై పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందన్నారు. భవిష్యత్తులో దేశ సంస్కృతి సాంప్రదాయాలు బాగుండాలంటే నిలబడాల్సినవి సరస్వతి శిశు మందిరాలన్నారు. నేను నా జీవితాన్ని టీచర్గా ప్రారంభించి ఈ రోజు రాజకీయ నాయకునిగా మీ ముందుకు వచ్చినాను కాబట్టి ఓటేసే రోజుని సెలవు రోజుగా భావిస్తారు చాలా మంది చదువుకున్నటువంటి మిత్రులు. దయించి 100% పోలింగ్ అయ్యే రీతి లోపల ప్రజల్ని ఎంకరేజ్ చేయాల్సింది ఎవరంటే మనమే చదువుకున్న వాళ్ళు. ఓటు వేయనోడికి నాకు రోడ్డు రాలేదు, నాకు మోరి రాలేదు, మా ఇంట్లో కరెంట్ లేదు అని అడిగేటువంటి నైతిక ఉండదు. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో డెమోక్రసీలో ఓటింగ్ సిస్టమ్ అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పాత్రని ఎదుర్కొంటా ఉంది. దాన్ని మార్చాల్సింది ఎవరంటే ఎవరు మార్చుతారు? మనమే మార్చాలి. ఎక్కువ శాతం బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే చదువు చెప్పే సార్ల మీద ఉంటుంది. ఎందుకంటే ద డెస్టినీ ఆఫ్ ఏ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అంటారు స్వామి వివేకానంద గారు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మితం అవుతుంది. మీరు సార్ అయినా, వకీలైనా, ఓ డాక్టర్ అయినా, ఓ యాంకర్ అయినా, ఇంకొక సింగర్ అయినా, ఒక మంచి వకీలైనా మీ ఎదుగుదలకి పునాది ఎక్కడ పడుతుంది అంటే ఎక్కడ పడుతుంది? రోజు మా సార్ చెప్పినటువంటి మాట అట్లే కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని దయించి ఈ మధ్యలో చాలా మందికి ఫ్యాషన్ ఏమైందంటే నా కొడుకు కాన్వెంట్లో చదువుకోవాలి, నా కొడుకు బాగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాకు అర్థం కాకున్నా సరే ఇంగ్లీష్, నాకు రాకున్నా సరే కానీ నా కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సో ఈ ఫ్యాషన్ నుంచి మళ్ళీ మన విద్యార్థుల్ని, విద్యా వ్యవస్థని వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మన పార్లమెంట్కి పోయినప్పుడు 2వ సెషన్ లోపల మన విద్యా వ్యవస్థ గురించి కొన్ని మార్పులు బడ్జెట్ సందర్భంగా వచ్చినాయి. అప్పుడెప్పుడో మెకాలే ప్రవేశపెట్టిపోయినటువంటి ఈ విద్యా విధానాన్ని కొనసాగించడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి మన పార్లమెంట్లో ఒక 5 నిమిషాలు మాత్రమే అవకాశం దొరికింది. మిగతా భవిష్యత్తు లోపల కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు బాగుండాలంటే, ఈ దేశం ప్రపంచానికి విశ్వగురుగా నిలబడాల్సినవి సరస్వతి శిశు మందిరాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు తప్ప పాశ్చాత్య దేశాల యొక్క విద్యా బోధన, పాశ్చాత్యుల యొక్క అవసరాల కోసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే దాదాపు 25,000 పాఠశాలల్ని వివిధ కారణాల లోపల నడిపిస్తా ఉన్నారు. సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసేటువంటి పాఠశాలలు సరస్వతి శిశు మందిరాలు అనేటువంటి మెసేజ్ని ప్రతి పేరెంట్కి తెలియజేయాలి. ముక్కుపచ్చలారని విద్యార్థులు 5వ అంతస్తుకి దూకి చచ్చిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిని చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పేపర్లలో. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి అంటే స్ట్రెస్. చదువు ఏం చదువుతావో నాకు తెలియదు, మీ సార్ ఏం చెప్తాడో నాకు తెలియదు, 10కు 10 రావాలి, ఏ గ్రేడ్ రావాలి, ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్లో పాస్ కావాలి, ఎంసెట్లో అయితే ఇంజనీరింగ్ రావాలి, లేకపోతే ఐఐటి రావాలి, లేకపోతే ఎంబీబీఎస్ రావాలి. ఇవి తప్ప పిల్లల్ని ఇంకొక రకంగా చూడలేనటువంటి దుస్థితిలోకి తల్లిదండ్రులు కూడా రావడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. చదివే అన్నిటికీ మూలం కాదు, చదువుతో పాటు చాలా ఉన్నాయి సమాజం లోపల. చాలా మంది విద్యార్థులు ఈ మధ్యలోనే క్రీడలలో రాణిస్తూ ఉన్నారు. మీరు చూసినారు, మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది